నమస్తే. మైనంపాటి భాస్కర్ గారి నవల వలపు సంకెళ్ళు 9వ భాగం, చివరి భాగం. అంటే ఇద్దరూ పిచ్చివాళ్లేనా? అంది లత అనుమానంగా. ఇదంతా నీతో చెప్పాల్సిన అవసరం లేదు. నీతోనే కాదు, అసలు ఇంకెవరితో కూడా చెప్పకూడదు. కాని నిన్ను చూస్తే వాళ్ళిద్దరూ రియాక్ట్ అవుతున్నారు. కొద్దిగా మామూలు మనుషుల్లాగే ప్రవర్తిస్తున్నారు. బహుశా మృదుల తల్లి స్నేహలత పోలికలు నీలో ఉండటం అందుకు ఒక కారణమేమో. అందుకని నిన్నే మెడిసిన్లాగా వాళ్ల మీద ప్రయోగిస్తాను అన్నాడు చిరునవ్వు నవ్వుతూ. లత శ్రద్ధగా వింటోంది. అందుకనే ఈ కేసు పూర్వచరిత్ర అంతా నీకు చెబుతున్నాను. ఆయన్ని చూస్తుంటే కొండంత ధైర్యంగా ఉంది లతకి. ఆయన చెప్పటం మొదలెట్టాడు. మృదుల తల్లి స్నేహలత అపురూపమైన అందగత్తె. ఓహ్, ఫెంటాస్టిక్ బ్యూటీ. సుదర్శనం కళ్ళు అరమోడ్పుగా పెట్టి దేవతా శిల్పంలా అద్భుతంగా ఉండే స్నేహలత అందాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. అయితే ఆమెకి పిచ్చి, వాళ్ల ముత్తాతకి పిచ్చి, వాళ్ల మేనత్తకు పిచ్చి. వీళ్లది కొన్ని తరాల క్రితం కట్టుబట్టలతో బర్మా వెళ్లి అక్కడ కట్టుకుపోయేటంత డబ్బు సంపాదించి కోటీశ్వరులైన వంశం. మూర్ఖంగా తరతరాల పాటు తప్పనిసరి మేనరికాలు, దగ్గరి బంధువుల సంబంధాలు చేసుకునేసరికి పిల్లలు ఇడియాటిక్గా పుట్టడం మొదలెట్టారు. అదింకా రిపీట్ అవుతూనే ఉంది. స్నేహలతకి మేనమామ కొడుకే శివరావు. వాళ్లది వ్యాపారంలో దివాలా తీసిన కుటుంబం. అయినా మేనరికం కాబట్టి అతనికి స్నేహలతని ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లైన తర్వాత అర్థంలేని అనుమానాలతో అతన్ని పీడించి నరకం చూపించింది స్నేహలత. దానితో అతనికి మనస్థిమితం తప్పింది. ఆమె పోలికే మృదులకి వచ్చింది. ట్రీట్ చేస్తున్నాను. ఇంకో 5-6 నెలల్లో ఆమె పూర్తిగా మామూలు మనిషి కావచ్చు. కాని తనకి పిచ్చి ఉన్నట్లు బయట వాళ్లకి తెలియకుండా జాగ్రత్త పడ్డాం ఇన్నాళ్లు. తెలిస్తే ఆమెకు మంచి సంబంధం వస్తుందో రాదో అన్న భయంతో. ఈలోగా శ్రీమంత్ కనపడ్డాడు. ఆస్తిపాస్తులు లేకపోతేనేమి, స్ప్రింగు చాకులాంటి కుర్రాడు, మంచు పిడుగులాంటివాడు. అలాంటివాళ్లు 100కి 1 కాదు, 1,000,000కి 1 ప్రపంచం బాగుపడిపోతుంది. ఇంకా మృదులను గురించిన దిగులు నాకు లేదు. తన పిచ్చి త్వరలోనే నయమవుతుంది. ఆ తర్వాత ఉధృతంగా ప్రేమ పిచ్చి పట్టవచ్చేమో. అయినా దానివల్ల నష్టమేమీ లేదు, అవునా? నిస్పృహగా తలూపింది లత. ఆయన శ్రీమంతుని గురించి పొగుడుతూ చెప్పిన ప్రతి మాట లత మనసు నీరు కారిపోయేటట్లు చేశాయి. అసలు మృదుల కాదు పిచ్చిది, తనే పిచ్చిదేమో. లేకపోతే అందం, ఆస్తి, అంతస్తు అన్నీ ఉన్న మృదుల శ్రీమంతుని నెత్తిమీద పెట్టుకుంటూ ఉంటే తను మాత్రం అతడిని కాలితో తోసేసినంత నిరసనగా మాట్లాడి దూరం చేసేసుకుంది. మృదుల పిచ్చిదని శ్రీమంతికి తెలుసా? పెళ్ళయ్యాక స్నేహలత శివరావుని పీడించుకు తిన్నట్లు మృదుల శ్రీమంతుని రాచి రంపాన పెట్టి అతనికి కూడా మెంటల్ బ్యాలెన్స్ తప్పేటట్లు చేస్తుందా? ఒక్కసారి ఒక్క మాట శ్రీమంత్కి హెచ్చరికగా, ఒక స్నేహితురాలి దగ్గర నుంచి. స్నేహితురాలా? అవును, స్నేహితురాలే తను, అంతకంటే ఏం కాదు. స్నేహితురాలి దగ్గర నుంచి స్నేహపూర్వకమైన సలహాగా మృదుల పిచ్చిని గురించి చెబితే, ఈ పిచ్చివాళ్ల కొంప నుంచి దూరంగా పారిపోమ్మని హెచ్చరిస్తే, అప్పుడు తనే పిచ్చిదైపోతుంది. తను తన హద్దుల్లోనే ఉండాలి. హద్దుమీరిన వారు శిక్షించబడుదురు అనేది లోకనీతి రీతి కూడాను. సుదర్శనం లేచి లత తల మీద చెయ్యేసి ఆప్యాయంగా నిమిరాడు. ఒక 4-5 నెలలు లత, ప్లీజ్. ఈ కొద్ది రోజులు ఓపిగ్గా చిన్న చిన్న చికాకులు భరించు. ఒక కుటుంబాన్ని రక్షించిన దానివవుతావు. దేవుడు సంతోషిస్తాడు అన్నాడు. ఆయన గొంతులో చనువు, అధికారం, విజ్ఞాపన ధ్వనిస్తున్నాయి. మీరెలా చెబితే అలా చేస్తాను. దట్స్ గుడ్. పద, మా ఇల్లంతా చూద్దువుగాని. డాక్టర్, జయదేవ్ బయటే ఉన్నాడు అంది లత.
అవును, మర్చిపోయాను. మన పేషెంట్ చాలా పేషెంట్గా ఉన్నాడు కదూ. ఓకే, అతనికి కాస్త షాక్ ట్రీట్మెంట్ ఇద్దాం అన్నాడు కన్ను గీటుతూ. ఆయన మొహంలో జయదేవ్ అంటే కలిగిన అసహ్యం స్పష్టంగా కనబడుతోంది. చెయ్యి ఇలా అందియ్యి అంటూ అతని చెయ్యి అందుకున్నాడు సుదర్శనం. జయదేవ్ వెంటనే బాధతో జిలార్చుకుపోతూ వెర్రి కేక పెట్టాడు. అది విన్న లత పెదముల మీదకి చిరునవ్వు వచ్చింది. కావాలనే కాస్త షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు ఆయన. తన దాకా వస్తేగానీ తెలీదు ఎవరికైనా. ఇంతమంది గాయాలకు కట్లు కట్టాను గాని నా గాయం అంత బాధ ఎవరికీ లేదు అన్నాడుట ఎవరో డాక్టరు. అలాగే ఆడపిల్లల మీద యాసిడ్ పంపేయటానికి తయారైనప్పుడు వాళ్లకి బాధ ఉంటుందని గుర్తు రాలేదేమో జయదేవికి. ఇప్పుడు తన చేతి మీద రవంత ఒత్తిడి పడగానే 15 నిమిషాల తర్వాత బాధని పళ్ల బిగువున సహిస్తూ బయటికెళ్లిపోయాడు జయదేవ్. సుదర్శనం లోపలికొచ్చి వాష్ బేషన్లో చేతులు కడుక్కుంటూ లత వైపు చూసి నవ్వాడు. తృప్తిగా ఉందా? నవ్వింది లత. ఎందుకు? మీరు జయదేవిని ఏడిపించినందుక? అతని మీద ఇందాకటిదాకా చాలా కసిగా ఉన్నమాట నిజమే. కాని అతను నిస్సహాయంగా మూలగటం మొదలెట్టిన తర్వాత గుండెల్లో ఏమోలో జాలే కలిగింది నాకు. సుదర్శనం ఆమెని అభిమానంగా చూశాడు. చాలా మంచి పిల్లవి నువ్వు. నీ శత్రువులను కూడా ప్రేమించు అన్న క్షమాగుణం నీలో ఉంది. గుడ్ గర్ల్. పద, నిన్ను కారులో డ్రాప్ చేస్తాను. బయటికి వచ్చి కారు తలుపు తీసి పట్టుకున్నాడు. ఫ్రంట్ సీట్లో కూర్చుంది లత. కారు స్టార్ట్ చేశాడాయన. కారు హోటల్ బంజారా ముందు ఆగింది. లత వద్దు వద్దంటున్న ఖరీదైన ఐస్ క్రీములు ఆర్డర్ చేశాడు సుదర్శనం. నర్గిన్ కోఫ్తాలు తెప్పించాడు. ఆమె తినేటట్లు శ్రద్ధగా గమనించాడు. కాని ఎక్కువ తినలేకపోయింది లత. ఈ ప్రపంచంలో ఒక మనిషి తన మనసును సేద తీర్చటానికి చూస్తున్నాడన్న తృప్తే ఆమె కడుపు నిండిపోయేలా చేసింది. కారు శివరావు గారి ఇల్లు చేరేసరికి మనసు తేలికైపోయింది. ఉత్సాహంగా ఉంది లత. శివరావు గారికి భోజనం తీసుకెళ్లటం కూడా లత డ్యూటీల్లో ఒకటి అయిపోయింది. ఇప్పుడు ఈ 15 రోజులుగా శివరావు ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. హుషారుగా ఉంటున్నాడాయన. మళ్లీ జీవితం మీద కొత్త ఆసక్తి పుట్టినవాడిలా ఉంటున్నాడు. కొత్త కొత్త రుచులు కోరుతున్నాడు. అంతకు ముందు రోజు ఆయన ప్రత్యేకంగా కోరిన తమిళుల వంట అవియల్తో సహా భోజనం ట్రేలో పెట్టుకుని మేడ మీదకెళ్ళింది లత. హలో యంగ్ మిస్ అన్నాడు శివరావు సంతోషంగా. గుడ్ డే. ఏమిటి ఇవాళ స్పెషలు అంటూ ముక్కు ఎగబీల్చాడు శివరావు. వారేవా, అవియల్ నేనడిగినట్లే చేయించేశావే. నేను మెడ్రాసులో ఉన్నప్పుడు ఆయన చెప్పటం మొదలెట్టాడు. నవ్వుతూ అన్నం వడ్డించి రికార్డర్లో బాలమురళీకృష్ణ టేప్ ఆన్ చేసింది లత. ఒక్కసారి తలెత్తి లతని నకసిక పర్యంతం చూసి మళ్లీ తలదించుకున్నాడు ఆయన. ఆయన చూపులు లత పాదాల మీద కేంద్రీకృతమైనాయి. వేళ్లతో అన్నాన్ని కిలుకుతూ చూస్తున్నాడు. భోజనం చెయ్యండి అంది లత కొంచెం ఇబ్బందిగా. శివరావు వినిపించుకోలేదు. కుర్చీలోనే అటూ ఇటూ కదిలాడు. ఆయన చూపులు లత పాదాల మీదే ఉన్నాయి. ఏదో జరగబోయేదాన్ని ఎదుర్కోవటానికి సిద్ధపడుతున్నట్లు ఆయన నిశ్శబ్దంగానే గొంతు సవరించుకుంటున్నాడు. కుర్చీలో అటూ ఇటూ జరిగి భంగిమ మార్చి కూర్చుంటున్నాడు. ఎందుకలా తన పాదాల వైపు చూస్తాడాయన? శివరావు ఇంకా నేలచూపులు చూస్తూనే ఉన్నాడు. గుటకలు మింగుతున్నాడు. ఏదో చెప్పాలని నోరు తెరుస్తూ మళ్లీ అంతలోనే ఆ ప్రయత్నం విరమించుకుంటున్నాడు. లత సందేహంగా చుట్టూతా చూసింది. ఓరకంటితో ఏమీ అనుమానాస్పదంగా కనపడలేదు. మంచినీళ్లు అన్నాడు శివరావు. ఆయన గొంతు కొత్తగా వినపడుతోంది. లత గాజు గ్లాసులోకి కొద్దిగా నీళ్లు వంపి గ్లాసుని తొలిచి ఆ నీళ్లు పారబోయటానికి కిటికీ దగ్గరికెళ్లి తలుపులు తెరిచింది. చాలా పెద్ద కిటికీ అది. 70 mm స్క్రీన్లాగా విశాలంగా ఉంది.
చక్కటి దృశ్యం కనపడుతోంది అందులోంచి. కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, పూల మొక్కలు, మధ్యలో ఆకుపచ్చటి పర్షియన్ తివాచీ పరిచినట్లు కనపడుతున్న లాన్. ఆ లాన్లో లత గుండెలు పిండేసినట్లయింది. లాన్లో శ్రీమంత్ కూర్చుని ఉన్నాడు. వెనకాతల నుంచి మృదుల వచ్చి అతని వీపును ఆనుకుంటూ కూర్చుని అతని చెవిలో ఏదో చెప్పింది. అతను జవాబుగా ఏదో చెప్పాడు. అంతటితో అయిపోలేదు, చెబుతూనే ఉన్నాడు ఇంకా. చిరునవ్వుతో కళ్ళు అరమోట్పుగా పెట్టి పరవశంగా వింటోంది మృదుల. ఏం చెబుతూ ఉండొచ్చు శ్రీమంత్? నువ్వంటే నాకు ఇష్టం అని చెబుతూ ఉండొచ్చా? అంతేనా? నువ్వంటే నాకిష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వే నా ప్రాణం, నేను నిన్ను పెళ్లి చేసుకోకపోతే బ్రతకలేను, చచ్చిపోతాను, నిజంగా నాకెవ్వరూ లేరు నువ్వు తప్ప. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ. హఠాత్తుగా ఊపిరి బిగపట్టింది లత. నిజమా తన ఊహ? ఈ మాటలన్నీ నిజంగానే వినపడుతున్నాయి శివరావు గొంతులో నుంచి. తన చెవుల్ని తనే నమ్మలేనట్లు శిలా విగ్రహంలా నిలబడిపోయింది లత. శివరావు మాట్లాడుతూనే ఉన్నాడు. ఐఎం సారీ, అసలు ఇలాంటి ఆలోచన రావచ్చో లేదో కూడా నాకు తెలీదు. అప్రయత్నంగా పమిట సవరించుకుని కొంగు భుజం చుట్టూ కప్పుకుంది లత. నాకు 48 అని కాసేపు ఆగాడు శివరావు. అంటే నీకంటే 26 పెద్దన్నమాట. నాకు 18 కూతురు ఉంది, 2 కాళ్ళు లేని అవిటివాణ్ణి. 25 కుర్రాళ్ళు ఒప్పగించాల్సిన ప్రేమ డైలాగులు మెదడు లేకుండా ఈ ముసలాడు వల్లిస్తున్నాడేమిటని అసహించుకోకు. ఐ లవ్ యూ, నిజంగా మనస్ఫూర్తిగా అతి తీవ్రంగా నిన్ను నేను ప్రేమిస్తున్నాను లత. ఆస్తి, డబ్బు, బంగళాలు ఇవి తప్ప అనురాగం, అభిమానం, ప్రేమ ఇవన్నీ ఎలా ఉంటాయో తెలియని వాణ్ణి నేను. మొదటిసారిగా నువ్వు అన్నంలో నెయ్యి, కూర వేసి కలిపి పెట్టినప్పుడు నన్ను నమ్ము, 40 ఏళ్ల క్రితం మా అమ్మ అన్నం తినిపించటమే గుర్తొచ్చింది. నీ ఓదార్పు మాటలు, నీ సపరిచర్యలు, కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత అన్న సూక్తినే గుర్తుకు తెచ్చాయి. ఆ సూక్తిని పూర్తిగా చెబుతాడేమోనని భయపడిపోయిన లత చెంపలు ఎర్రబడ్డాయి. కడుపులో తిప్పినట్లయింది. ఈ పిచ్చివాడు తనని ప్రేమిస్తున్నాడా? ప్రేమ అంటే సాటి మనుషులందరి మీద ఉండే మామూలు ప్రేమ కాదు, తనతో వివాహబంధం ఏర్పరచుకోవాలన్నంత గాఢమైన ప్రేమ. మై గాడ్, ఈయనకి పిచ్చి కుదురుతోందని డాక్టర్ గారు పొరపడుతున్నారు. నిజానికి పిచ్చి కుదరటం లేదు, ముదురుతోంది. తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి తక్షణం. లతా, శివరావు గొంతు బొంగురుగా వినపడుతోంది. వెనక్కి తిరగలేదు లత. ఆయన్ని ముఖాముఖి చూసే ధైర్యం లేక అలాగే నిలబడిపోయింది. లత, రాకూడని ఆలోచన వచ్చింది నా మనసులో. తీసుకోకూడని నిర్ణయం తీసుకున్నాను, నిన్ను పెళ్లి చేసుకోవాలని. చెప్పకూడనిది నీతో చెప్పేశాను. నువ్వు సానుభూతితో ఆలోచిస్తే నా ప్రవర్తనలో తప్పు కనపడకపోవచ్చు, కాని మామూలు లౌకిక దృష్టితో చూస్తే నాది దురాశగా, దుష్ప్రవర్తనగా, నిస్సహాయురాలైన ఒక అమ్మాయిని దోచుకునే స్వార్థ చింతనగా కనపడవచ్చు. లత, నువ్వు నన్ను అసహ్యించుకుంటే ఈ సంగతి అందరితో చెప్పేస్తే ఇన్నాళ్ళు పరువుగా బతికిన నాకు గత్యంతరం ఏమిటో తెలుసా? డ్రాయర్ లాగిన చప్పుడయింది. వెనక్కి తిరిగింది లత. శివరావు చేతిలో నల్లటి రివాల్వర్. ఇది అమెరికా నుంచి తెప్పించాను. ఈ గన్ పేరు వెస్సన్. దీని ఛాంబర్లో 6 గుళ్ళు పడతాయి. కాని దీని అవసరం కూడా రాదు. పరుషంగా నీ నోటి నుంచి 6 మాటలు నాకు తగిలితే చాలు, నా గుండె తూట్లు పడిపోతుంది. లేదా నన్ను అసహ్యించుకుంటూ నువ్వు తీవ్రంగా చూస్తే ఆ చూపులు నన్ను లేజర్ బీమ్లా దహించి వేస్తాయి. లేదా నా చేతులతో నా మెడను నేనే పిసికేసుకుంటాను. లేదా మేడ మీద నుంచి మెడ విరిగేలా దూకేస్తాను. శివరావు పిచ్చివాడు.
ఉద్రేకం పెరిగితే తన ప్రాణాలు తనే తీసుకోగలడు కూడా. లత, ఇలా రా ఓసారి అన్నాడు. ఎందుకు? ఏం చేస్తాడు? సాలోచనగా చూస్తూ దగ్గరికెళ్ళింది లత. ఇలా కొద్దిగా వంగు, చెబుతాను. సందేహిస్తూనే కొంచెం వంగింది లత. ఆమె చెవి దగ్గర నోరు పెట్టి, మనలో మాట, డాక్టర్ సుదర్శనం మంచివాడేనా అన్నాడు కుట్రదారుడిలాగా గొంతు తగ్గించి మాట్లాడుతూ. అంటే అంది లత. అప్రయత్నంగా ఆమె గొంతు కటువుగా వచ్చింది. ఏం లేదులే, నువ్వెళ్ళు అన్నాడు శివరావు. నుదురు చిట్లిస్తూ కప్పు బోర్డు తెరిచి రివాల్వర్ లాకర్లో పెట్టి తాళం తన దగ్గర ఉంచుకుంది లత. వెళుతున్నాను అని ఆయనకు చెప్పకుండానే బయటికి నడిచింది. డాక్టర్ సుదర్శనం మంచివాడేనా? శివరావు మాటలు చెవిలో రింగుమంటున్నాయి. డాక్టర్ సుదర్శనం మంచివాడేనా? ఏమిటా ప్రశ్న? జీసస్ క్రైస్ట్ మంచివాడేనా? గౌతమ బుద్ధుడు మంచివాడేనా? తను ఇంకా ఇక్కడ ఉండలేదు ఒక్క క్షణం కూడా. మెట్లు దిగగానే ట్రే పక్కన పెట్టేసి పరుగులాంటి నడకతో గుమ్మం వైపు నడవబోయింది. వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి. ఎక్కడికి అని వినపడింది ఒక గొంతు. డాక్టర్ సుదర్శనం వాకిలికి అడ్డంగా నిలబడి ఉన్నాడు. కళ్లల్లో ప్రశ్న, పెదిమల మీద చిరునవ్వు. నేను వెళ్ళిపోతాను అంది లత ఉద్వేగంగా. ఇప్పుడు చెప్పు, తండ్రా కూతురా, ఎవరు నిన్ను అంతగా భయపెట్టేసింది? గొంతు జేరుపోతూ ఉండగా జరిగినదంతా చెప్పేసింది లత. శివరావు తనని పెళ్లాడాలనుకుంటున్నాడని చెప్పటమే ఆమెకి చిన్నతనంగా లజ్జగా అనిపించింది. సుదర్శనం కళ్ళు లతని ఆట పట్టిస్తున్నట్లు చూశాయి. నవ్వేశాడాయన. అయితే నిన్ను చూసిన తర్వాత శివరావు తెలివిగా మాట్లాడటమే కాక మగాడిలా కూడా మాట్లాడుతున్నాడన్నమాట. ర్యాపిడ్ ప్రోగ్రెస్. 4 రోజుల క్రితం అయితే ఇలా జరిగిందన్నా నమ్మేవాడిని కాను నేను. లత, యు ఆర్ సెన్సేషనల్ అన్నాడు మెచ్చుకోలుగా ఆమె వైపు చూస్తూ. డాక్టర్ అంది లత దెబ్బతిన్నట్లు. సుదర్శనం నవ్వటం ఆపాడు. సారీ, కోపం తెచ్చుకోకు లత. నువ్వు ఎలాంటి దానివో తెలుసా? అందమైన బాటిల్లో ఉన్న తీయటి మందులాంటి దానివి. శివరావుకి నువ్వు అత్యవసరం. డాక్టర్, కేవలం నన్ను మెడిసిన్లాగా చూడకండి. నేను మనిషినే. ఆమె కళ్లల్లో బెదురు గమనించాడు సుదర్శనం. విచారంగా తల ఊపాడు. ఒక నిశ్చయానికి వచ్చేశాను. శివరావుకి పూర్తిగా మనస్థిమితం కుదిరేదాకా, అంటే కొద్ది రోజులే, నువ్వు వెళ్ళిపోవడానికి వీల్లేదు. నా ట్రీట్మెంట్ త్వరగా మంచి ఫలితం ఇచ్చేలా చేసే క్యాటలిస్టువి నువ్వు. నిస్సహాయంగా చూస్తుండిపోయింది లత. గర్భగుడిలో దేవుడు నిశ్చలంగా నిలబడి ఉన్నాడు. నమస్కారం చేశాడు శ్రీమంత్. వంగి విగ్రహం పాదాలు కళ్ళకద్దుకున్నాడు. తర్వాత విగ్రహం కాళ్లని కావలించుకుని ఊపిరి బిగబట్టి పైకెత్తాలని ప్రయత్నించాడు. దేవుడు చలించాడు. ఎక్కడో పిడుగుపడింది. అప్పటిదాకా ఉక్కగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లగాలులు వీచి కుండపోతగా వర్షం కురవటం మొదలెట్టింది. బలమంతా ఉపయోగించి విగ్రహాన్ని వీపు మీద పెట్టుకుని పాపాన్ని మూటగట్టి భుజం మీద పెట్టుకున్నవాడిలా నడవసాగాడు శ్రీమంత్. జాక్పాట్ కొట్టావు అన్నాడు జయదేవ్ అసూయగా ఆ విగ్రహాన్ని చూస్తూ. బాస్ చాలా సంతోషించాడు. రేపు నీతో స్వయంగా మాట్లాడుతాడట. బహుశా ఇక రేపటి నుంచి నువ్వే చీఫ్వి అయిపోతావేమో. బాస్కి నీ మీద చాలా గొప్ప ఇంప్రెషన్ పడింది. అతని కళ్లల్లోని జలసీని గమనిస్తూ సిగరెట్ అంటించాడు శ్రీమంత్. సో తను సాధించగలిగాడు. కొంతమందికి పెద్ద సినిమా స్టార్ అయిపోవాలని కోరిక ఉంటుంది. కొంతమందికి పెద్ద రచయితో పెద్ద కళాకారుడో అయిపోవాలని ఉంటుంది. తనకి మాత్రం లతకి భర్త కావాలని, ఈ గ్యాంగ్కి చీఫ్ కావాలని కోరిక. లతకి భర్త కాలేకపోతున్నాడు. గ్యాంగ్లో మాత్రం సెకండ్ ఇన్ కమాండ్ అవ్వబోతున్నాడు. అంటే బాస్ తర్వాత బాస్ అంతా.
ఎంత శక్తి, ఎలాంటి అనుభూతి! ప్రపంచంలో ఉన్న అండర్ వరల్డ్ గ్యాంగులన్నిటితో సంబంధం ఉంది వీళ్ళకి. రేపటి నుంచి శ్రీమంత్ పేరు ఇంటర్నేషనల్ క్రూక్స్ అందరికీ తెలిసిపోతుంది. డ్రగ్స్ స్మగ్గిల్ చేసే బిర్యానీకి, చార్లెస్ సోబరాజ్కి, అమెరికాలో ప్రభుత్వానికి సమాంతరంగా వేరే క్రైమ్ ప్రభుత్వాన్ని నిక్కచ్చిగా నడుపుతున్న ఇటాలియన్ డోన్లకి, గల్ఫ్ కంట్రీస్లో స్మగ్లింగ్ చేసేవాళ్లకి, ఎక్కడెక్కడ నేరస్తులుంటారో వాళ్ళందరికీ శ్రీమంత్ పేరు పరిచయం అయిపోతుంది. ఆ రోజు భోజనాలు అవగానే చటుక్కున లైట్లు ఆరిపోయాయి. మృదుల దుప్పటి కప్పుకుని ముసుగు తన్నేసింది. లైట్ స్విచ్ వేసినట్లు క్షణాల్లో నిద్రలోకి జారిపోగలదు మృదుల. 2 గంటలు గడిచాయి. నిద్ర పట్టడం లేదు లతకి. కిటికీలో నుంచి బయటికి చూసింది లత. మర్రి చెట్టు కింద ఆకుపచ్చటి గీతలాంటి ఆకారం చుట్టూ చుట్టూ గుండ్రంగా పరిగెడుతుంది. త్వరగా, అతి త్వరగా, రివ్వు రివ్వున. చటుక్కున పైకెగిరింది అది. కొమ్మని అందుకుని గబ్బిలంలా తలకిందులుగా వేలాడుతూ అటూ ఇటూ ఊగుతోంది. నిశ్చేష్టురాలై చూస్తోంది లత. ఆకారం కిందికి దూకి హఠాత్తుగా మాయమైంది. గజగజ వణుకుతూ చూస్తోంది లత. ఇంతలో మళ్లీ వచ్చిందది. చెట్టంత పొడుగ్గా ఉంది అదిప్పుడు. అరవటానికి కూడా శక్తి లేక నిస్సత్తువుగా కూర్చుండిపోయింది లత. అది మనిషే అయి ఉండాలి. డ్రెస్సుకి చుట్టూతా జిప్పు కుట్టించి దానికి రేడియం పూస్తే అలాగే ఆకుపచ్చటి గీతలా కనపడుతుందేమో. మరి అంత పొడుగ్గా ఎలా ఉంటాడు? సంవత్సరం క్రితం తను చూసిన సర్కస్ గుర్తొచ్చింది లతకి. అందులో బఫున్లు పొడుగాకుని నడుస్తుంటారు. గబ్బిలాల్లా తలకిందులుగా వేలాడుతూ ఏవేవో తమాషాలు చేస్తుంటారు. సందేహం లేదు, అది మనిషే. కాని ఎవరు? పక్కకు తిరిగి చూసింది. మృదుల పడుకుని నిద్రపోతోంది. కాని ఆ పడకేమిటి? నిటాగ్గా బిగుసుకుపోయినట్లు. మృదులా? భారంగా కళ్ళు తెరిచింది మృదుల. ఏమిటి? అంది కూడ పలుక్కున్నట్లు. కళ్లల్లో జీవం లేదు, శూన్యంగా చూస్తున్నాయి. జలుపు చేసినట్లు గొంతు అదోలా ఉంది. ఎందుకలా ఉన్నావు? నేను ఎప్పుడూ ఇలాగే ఉంటాను, నన్ను డిస్టర్బ్ చేయకు అంటూ గాలి పీల్చి వదిలిన శబ్దం వినపడింది. నన్ను డిస్టర్బ్ చేస్తే నాకు చాలా చిరాకు అంది. మగ గొంతో ఆడగొంతో అర్థం కావటం లేదు లతకి. అదేమిటో అర్థం కాక లత మొహంలో రక్తపు చుక్క లేకుండా పోయింది. పెదములు కదిలించకుండానే మాట్లాడుతోంది మృదుల. మధ్య మధ్య దీనంగా మూలుగు. వణుకుతున్న కాళ్లతో లేచి నిలబడింది లత. నోరెండిపోయింది. అతి కష్టం మీద గుటక మింగి త్వరగా బయటికి నడిచింది. తను ఈ ఇంట్లో నుంచి బయటపడగలిగితే ఎంత బావుండు. పోర్టికోలోకి రాగానే కనపడ్డ దృశ్యం ఆమె రక్తం చల్లబడిపోయి మంచులా గడ్డకట్టేటట్లు చేసింది. మామూలు దృష్టితో చూస్తే అది చాలా రొమాంటిక్ దృశ్యం. పోర్టికోలో కారు ఆగింది. శ్రీమంత్ నిర్లక్ష్యంగా దిగాడు. అతని వెనకే దిగింది మృదుల. మృదులేనా? మై గాడ్! తలంటి పోసుకుని విరబోసుకున్న జుట్టు పిరుదుల దాకా పడుతోంది. తెల్లటి గౌను. నల్లటి చీకట్లో తెల్లగా మసగ్గా కనపడుతున్న దెయ్యంలా ఉంది మృదుల. గొంతు పెకలించుకుని కేకపెట్టింది లత. శ్రీమంత్! శ్రీమంత్ సంభ్రమంగా ఆమె వైపు చూశాడు. ఎవరు? లత? ఏమిటి? శ్రీమంత్! అది దెయ్యం. లత అన్నాడు శ్రీమంత్ ఇబ్బందిగా. తోక తొక్కిన తాచులా లేచింది మృదుల. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను దెయ్యాన్నా? వాట్ ఆర్ యూ టాకింగ్? శ్రీమంత్, ఇది నిజంగా, ఇది దెయ్యం అంది లత. వెక్కి వెక్కి ఏడుస్తోంది మృదుల. నువ్వే దెయ్యానివి, కొరివి దెయ్యానివి. రోడ్డు మీద పోతున్న దాన్ని తెచ్చిపెట్టుకుని ఎంత అభిమానంగా చూశాను. అభిమానమంతా దోచిపెట్టేశానే నీకు.
నువ్వు నా ఇల్లు దోచేద్దామని ప్లాన్ వేస్తున్నావు. నాకు తెలుసులే, నాన్నగారిని లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నావుటగా. ఆయనతో పెళ్లి నిశ్చయమైపోగానే ఈ సవతి కూతురు దెయ్యంలా కనపడటం మొదలెట్టిందన్నమాట. అమ్మా, అమ్మా, నేను వచ్చేస్తాను నీ దగ్గరికి. నన్ను తీసుకుపోమ్మా. అమ్మా, ఈ దెయ్యాల మధ్య బతకలేను నేను. అమ్మా. బెక్కిళ్ళు పెద్దవయ్యాయి. వలవలా ఏడుస్తోంది మృదుల. తల కొట్టేసినట్లయింది లతకి. శ్రీమంత్ మృదులని బుజ్జగిస్తున్నట్లు వీపు నిమిరాడు. మృదులా, అప్సెట్ అయిపోకు. మృదులా. వెక్కుతూనే ఉంది ఆమె. శ్రీమంత్ ఇబ్బందిగా లత వైపు చూశాడు. నేను నీకు కంగ్రాట్స్ చెప్పాలేమో కదూ? ఎందుకు? అంది నిర్లిప్తంగా. నువ్వు త్వరలోనే మిసెస్ శివరావు. షటప్ అంది లత నిగ్రహం కోల్పోతూ. చేతుల్లో మొహం దాచుకుని గేటువైపు నడవబోయింది లత. ఆగండి అన్నాడు శ్రీమంత్. ఆగలేదు లత. విసురుగా వచ్చి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఎక్కడికి? ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి నేను అంది చెయ్యి విదిలించుకుంటూ. ఇంత రాత్రిపూట? మీరు మా బాస్ భార్య. మీ సెక్యూరిటీకి రెస్పాన్సిబుల్ నేను. అలా ఒంటరిగా పోనివ్వను. ప్లీజ్ గెట్ ఇన్. గదిలోకి వచ్చిన లతకి మృదుల మంచం ఖాళీగా కనపడింది. మోకాళ్లు బలహీనమైపోగా తల పట్టుకు కూర్చుంది లత. తనెంత సీరియస్గా చెబుతున్నా ఎవరూ నమ్మరేమిటి? పట్టించుకోనట్లు మాట్లాడుతూ అపార్థం చేసుకుంటారెందుచేత? జరుగుతున్న ఈ వింతలన్నీ తనకే కనపడుతున్నాయా? ఇంకెవరికీ కనపడటం లేదా? లేకపోతే ఈ పిచ్చివాళ్ల మధ్య ఉండి ఉండి పిచ్చెక్కుతుందా? భయభ్రాంతురాలై అలాగే కూర్చున్న లతకి చటుక్కున ఒకటి గుర్తొచ్చింది. రామాలయం. ఆ రోజు రాముణ్ణి తను నిలబెట్టి కడిగేస్తే శాంతంగా ప్రసన్నవదనంతో అంతా విన్న దేవుడు గుడిమెట్లు దిగకుండానే రామస్వామి అనే పోస్టుమ్యాన్ని పంపి తన ఇబ్బందిని తొలగించటం. రాముడి దూత ఆంజనేయస్వామి అని గుర్తు వచ్చింది లతకి. ఆంజనేయుడంటే శాకిని డాకిని గాలి దెయ్యంబులన్ నీదు వాలంబులన్ జుట్టి అని భక్తులు దండకం చదువుతూ స్తోత్రం చేసే దేవుడు. దెయ్యాలను పిశాచాలను తోకతో చుట్టి గిరగిరా తిప్పి అవతల పారేయగల సమర్థుడు. చేతులు జోడించి రాముడికి హనుమంతుడికి నమస్కారం చేసుకుంది లత. స్వామి, ఈ ఇంట్లో నుంచి నన్ను బయటపడయ్యి. ఈ విచిత్రాలు నన్ను భయపెట్టడానికి ఎవరన్నా ప్రాక్టికల్ జోకర్ చేస్తున్న పనులైతే అతనెవరో నాకు తెలిసేలా చెయ్యి. లేదా ఇవన్నీ చనిపోయిన వాళ్ల ఆత్మలు చేస్తున్న పనులైతే వాటి వల్ల నాకు హాని జరగకుండా చూడు. అలా కాక నిజంగా నాకు మనసు చెలిస్తూ హల్యూజియేషన్స్ కలుగుతూ ఉంటే, స్వామి, ఇదే నా చివరి ప్రార్థన. ఈ లతకి పూర్తిగా పిచ్చెక్కిన తర్వాత 2 చేతులు జోడించి ప్రార్థించటం చేతనవుతుందో లేదో. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. శ్రీమంత్ మేడం మెట్ల దగ్గర ఒక క్షణం ఆగి అటు ఇటు చూశాడు. ఎవరూ లేరని నిశ్చయించుకున్న తర్వాత చిరుతపులి నిశ్శబ్దంగా ఒడుపుగా చెట్టు ఎక్కేసినట్లు 4 అంగల్లో మెట్లెక్కేశాడు. తలుపు బోల్టులు లేవు, తాళం లేదు. సన్నటి చీలికలాంటి కంత మాత్రం ఉంది. చిరునవ్వు నవ్వుకుంటూ పర్సులోంచి విజిటింగ్ కార్డులా ఉన్న చిన్న కార్డు తీసి ఆ కంతలో జొనిపాడు. కోడ్ నంబరు ఉన్న లాక్ అది. ఆ కోడ్ నంబరు ఉన్న కార్డు పెడితేనే తెరుచుకుంటుంది. పెద్ద గది అది. ఆ గోడ నుంచి ఈ గోడ దాకా మృదువైన పర్షియన్ తివాచీ పరిచి ఉంది. 1/2 అడుగు మందం ఉన్న ఫోమ్ సోఫా సెట్లు. వెయిటింగ్ రూమ్లా ఉంది ఆ గది. శ్రీమంత్ హృదయం ఉప్పొంగింది. క్రైమ్ రాజ్యానికి తలుపులు తెరిచే బంగారపు తాళం చెవి సంపాదించాడు తను. ఇంకా కొద్ది క్షణాల్లో అల్టిమేట్ బాస్ని కలుసుకుంటాడు. చెవి రిక్కించి విన్నాడు. పక్క వీధిలో వీల్ చైర్ చక్రాలు దొర్లుతున్న శబ్దం. ఆయన బయలుదేరినట్లున్నాడు. ఇంతలో, హలో, మార్నింగ్ ఎవ్రీబడి అంటూ సంతోషంగా పాడుతున్న పిట్టలాగా డాక్టర్ సుదర్శనం గొంతు
సుప్రభాతం పలుకుతోంది క్రింద నుంచి. మార్నింగ్ అంకుల్ అంటోంది మృదుల. దొర్లబోయిన చక్రాలు ఆగిపోయాయి పక్క గదిలో. సందేహంగా. శ్రీమంత్కి డాక్టర్ మీద విసుగొచ్చింది. సరిగ్గా సమయానికి వచ్చాడు ఈయన. బాసుని కలిసేదలా? ఈ సమయం మించితే మళ్ళీ ఎప్పుడో అవకాశం. శ్రీమంత్కి ఒక అనుమానం వచ్చింది. తను కూర్చున్న గది తలుపులు వేసి ఉన్నాయి. మరి కింద నుంచి డాక్టర్ గొంతు అంత స్పష్టంగా ఎలా వినపడింది? మృదువుగా ఆయన అడుగుల శబ్దం కూడా వినపడుతోంది. తలెత్తి చూశాడు. యాంప్లిఫైర్స్ అమర్చి ఉండాలి, గోడల్లోనో సీలింగులోనో. బహుశా ఈ గది సౌండ్ ప్రూఫ్ అయి ఉండవచ్చు. లోపలి శబ్దాలు బయటికి వినపడవు. కాని కింద హాల్లో జరుగుతున్నదంతా తెలుసుకోవడానికి కన్సీల్డ్ మైక్రోఫోన్లు, స్పీకర్లు అమర్చి ఉంటారు. ఈ సాలెపురుగు గూడుని చాలా పగడ్బందీగా అల్లింది. పైకి కనపడకుండా అమర్చిన స్పీకర్ల కోసం గోడ మీద తడిమి చూస్తున్నాడు శ్రీమంత్. డెకోలం మీద ఒకచోట చీలికలా కనపడింది. వేళ్లతో తడిమాడు. సన్నటి మేకేదో గుచ్చుకున్నట్లు అనిపించింది. ఒక చుక్క రక్తం కారింది. చకచక పైకి వచ్చేసి శివరావు గదిలోకి వెళ్లాడు సుదర్శనం. హలో ఓల్డ్ బాయ్, హౌ ఆర్ యూ అంటూ పలకరించాడు నవ్వుతూ. ఆ సమయంలో డాక్టర్ రాక అంత ఇష్టం లేనట్లు ఏదో గొణిగాడు శివరావు. ముక్తసరిగా వినపడుతున్నాయి ఆయన మాటలు. తర్వాత కాసేపు నిశ్శబ్దం. ఓకే, ఇంకా అల్లరి చేయకుండా కాసేపు బొజ్జోరా, సో లాంగ్ అని సరదాగా అంటూ శివరావు గదిలోంచి బయటికి వచ్చాడు సుదర్శనం. అమ్మయ్యా అని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు శ్రీమంత్. పక్క గదిలో చక్రాల కుర్చీ మళ్లీ కదలటం మొదలెట్టింది. చటుక్కున తలుపు తెరుచుకుంది. గౌరవ పురస్కారంగా లేచి నిలబడిపోయాడు శ్రీమంత్. హఠాత్తుగా డాక్టర్ సుదర్శనం లోపలికి అడుగుపెట్టాడు. పక్క గదిలో కుర్చీ కదలటం మానేసింది. గుడ్ డే, ఏమిటిలా ఊరికే కూర్చున్నావు? ఊరికే కూర్చోవటం నీ తత్వం కాదే. వరదలాంటి వాడివి నువ్వు. నిమ్మకు నీరెత్తినట్లు నువ్వు అలా ఉంటే? ఆశ్చర్యంగా చూస్తున్నాడు శ్రీమంత్. అసలెలా లోపలికి రాగలిగాడు ఈయన? ఇతరులకు దుర్భేద్యమైన ఈ గదిలోకి, అతి సీక్రెట్ కోడులో ఉన్న లాకు వేసిన గదిలోకి, ఈయన పార్కులోకి వచ్చేసినంత చులగ్గా ఎలా వచ్చేశాడు? అతని మొహంలో భావాలు చదివేస్తున్నట్లు ఒక్క క్షణం చూసి తర్వాత తల కొద్దిగా వెనక్కి వంచి నవ్వటం మొదలెట్టాడు సుదర్శనం. సో మై బాయ్, ఈ కామెడీ నాటకంలో నీకు కూడా ఒక బఫూన్ పాత్ర ఇచ్చారన్నమాట. బఫూన్ పాత్ర? ఆయన నవ్వు ఎక్కువైంది. శ్రీమంత్ ఆయన్ని చదివేస్తున్నట్లు చూస్తున్నాడు. శివరావుకి కూడా పిచ్చి ఉంది. పిచ్చి అనేది నానా రకాలుగా ఉంటుంది. ఈయన విషయంలో అది విచిత్రం. తను గ్యాంగ్స్టర్ బాసుననుకుని అలా ప్రవర్తించటం అతనికి సరదా. చక్రాల కుర్చీలో కూర్చుని పైపు కాలుస్తూ క్రైమ్ రాజ్యాన్ని ఏలేస్తున్నాననుకుంటాడు పాపం. ఇవాన్ ఫ్లెమింగ్స్ నవలలు చదివి చదివి శ్రీమంత్ హతాశుడైపోయాడు. అంతేనా? శివరావు నిజంగా పిచ్చివాడేనా? మరి బాస్ ఎవరు? ఆ సరదాతో అతను ఇంటిలో ఈ గది కట్టించాడు. సౌండ్ ప్రూఫ్ రూము, కన్సీల్డ్ స్పీకర్లు, మైక్రోఫోన్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా. ఈ గదికి కోడెడు లాక్. శ్రీమంత్, చేతిలో డబ్బుంటే చాలు, ఏ వెర్రి కోరిక కోరినా తీరుతుంది. ఇవన్నీ అరేంజ్ చేసుకుని తనొక అభినవ డాన్నని అనుకుంటున్నాడు శివరావు. కాని పిచ్చి ముదిరి తలుపులేసుకుని అఘాయిత్యమేమీ చేయకుండా దీని మాస్టర్కి మాత్రం నా దగ్గర ఉంటుంది. దట్స్ ఆల్ మై బాయ్. కాసేపు నాటకాన్ని ఎంజాయ్ చేయి. సో లాంగ్ అంటూ తలుపు తెరుచుకుని వెళ్ళిపోయాడు సుదర్శనం. హలో మమ్మీ అంది మృదుల ఎకసెక్కంగా. మృదుల, హద్దు మీరి మాట్లాడుకు.
హద్దు మీరటం మీద నాకు లెక్చర్లు ఇస్తున్నావా మమ్మీ? మమ్మీ మమ్మీ అని అలా ఎగతాళిగా పిలవకు. నేను నీకు మమ్మీని కాను. కావాలని ఆలోచన కూడా లేదు. ఆలోచన ఉన్నా అవలేవు కూడా. ఎందుకో తెలుస్తుంది తర్వాత. మిస్ లత, నిన్ను చూస్తే మా అమ్మ గుర్తొస్తుందని చెప్పాను ఇదివరకోసారి, గుర్తుందా? అచ్చంగా మా అమ్మ స్థానంలోకి వచ్చేయడానికి నువ్వు తాపత్రయపడిపోతావని మాత్రం కల్లో కూడా అనుకోలేదు. మా అమ్మకి నీకు కొద్దిగా రూపురేఖల్లో, కంఠస్వరంలో పోలిక ఉంది, నిజమే. కాని ఆ పోలిక అంతటితో ఆగిపోయింది. మిగతా విషయాల్లో ఆమె ఎడమకాలి చిటికెన వేలి గోటికి కూడా సమానం కావు నువ్వు. మా అమ్మ మహారాణి లాంటిది. నువ్వు పిడికెడు మెతుకుల కోసం ఆశపడుతూ దోసెడు రూపాయల కోసం మా ఇంట్లో పనిచేసేదానివి. మృదులా అంది లత రోషంతో వణుకుతూ. అసలింకా ఆ జంతువుని బతకనియ్యకూడదు. మా అమ్మని హత్య చేసిన ఆ మనిషి రూపంలోని జంతువుని బతకనియ్యకూడదు. మా అమ్మని హత్య చేసిన ఆ మనిషి రూపంలోని జంతువుని కాల్చిపారేయాలి. చటుక్కున దిండు కింద నుంచి రివాల్వర్ తీసింది. ఇది బొమ్మ అనుకుంటున్నావేమో, కాదు, ఇది గుళ్ళు ఉన్న రివాల్వర్. గుండెలు తీసిన బంటులాంటి రివాల్వర్. మృదులా, చకచక మెట్లెక్కుతూ ఆగింది మృదుల. లత, నువ్వు మాత్రం నా సవతి తల్లివి కాలేవు. ఎందుకంటే పెళ్లి కాకుండానే వైధవ్యం ప్రాప్తిస్తోంది నీకు. నాకు తండ్రిగా ఉండలేకపోయినా నా తండ్రి, నీ భర్త కాలేకపోతున్న శివరావు గారు ఇంకో నిమిషంలో ఫినిష్ అంటూ మెరుపులా మాయమైంది మృదుల. భారంగా కళ్ళు తెరిచాడు శ్రీమంత్. నిస్సత్తువుగా ఉంది ఒళ్ళు. కొన్ని యుగాల పాటు నిద్రపోయి లేచినంత బద్ధకంగా అనిపిస్తోంది. ఎక్కడున్నాడు తను? తెల్లటి పరుపు, గచ్చకాయ రంగు రగ్గు, యాంటీసెప్టిక్ వాసన. హాస్పిటలా? గోడ మీద ఒక నర్సు బొమ్మ పెదముల మీద వేలుంచుకుని చిరునవ్వుతో నిశ్శబ్దం అనిపిస్తోంది. హాస్పిటలే, అనుమానం లేదు. ఎందుకు చేరాడు తనిక్కడ? తన వంటివైపు చూసుకున్నాడు. ఒంటి మీద గాయాలు, కట్లు ఏమీ లేవు. మరి ఎంత గింజుకున్నా జ్ఞాపకం రావట్లేదు. నిట్టూర్చాడు శ్రీమంత్. చిన్న తోపుడు బండి మీద మందులు పెట్టుకుని తోసుకుంటూ వచ్చింది ఒక నర్సు. అతని బెడ్ పక్కన ఆగి ఇంజెక్షన్, సిరంజీ తీయబోతూ అతని మొహంలోకి యథాలాపంగా చూసింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అరే, మీకు స్పృహ వచ్చిందా? థ్యాంక్ గాడ్, డాక్టర్కి చెప్పాలి అంది. ఆమె కళ్లల్లో ఎగ్జైట్మెంట్ కనబడుతోంది. ఇంజెక్షన్, సిరంజీ మళ్లీ ట్రేలో పెట్టేసింది. నర్స్, చెప్పండి, నాకేమైంది? ఏమైందా? కోమా. అతని గురించి అతనికే తెలియని విషయాలు తనకు తెలిసినందుకు గొప్పగా చెప్పిందామె. కోమానా? అవును, కోమాలో ఉన్నారు. ఎంతసేపా అని చిత్రంగా చూసింది నర్సు. సంచలన వార్తని ప్రకటించబోయే విలేఖరిలాగా ఉంది ఆమె ప్రవర్తన. ఎంతసేపు అని అడక్కండి. ఎంతసేపు కాదు, ఎన్ని రోజులు, నెలలు అని కాదు, ఎన్ని సంవత్సరాలని అడగండి. 3 ఏళ్లు. లార్డ్ జీసస్, 3 ఏళ్లపాటు స్పృహలో లేరు మీరు. నెత్తిమీద పిడుగుపడ్డట్టు చూశాడు శ్రీమంత్. 3 ఏళ్లపాటు కోమాలో ఉన్నాడా తను? అసలేమైంది తనకి? ఈ 3 ఏళ్లలో ఎన్ని విశేషాలు జరిగిపోయి ఉంటాయి? లత శివరావుని పెళ్లి చేసేసుకుని ఉంటుందా? వాళ్లకి పిల్లలు కూడా పుట్టి ఉంటారా? మృదుల ఏమై ఉంటుంది? డాక్టర్, జయదేవ్. డాక్టర్ గారు వచ్చేస్తారు. మై గుడ్ లార్డ్, చాలా సంతోషిస్తారు అనుకుంటోంది. మార్నింగ్ మై బాయ్, చాలా దీర్ఘ నిద్రపోయి లేచావు నువ్వు. కంగ్రాట్స్ యంగ్ మ్యాన్. ల్యాబొరేటరీ స్పెసిమెన్ అయిపోతావేమోనని భయపడ్డాను. డాక్టర్, లత ఏమైంది? ఐఎమ్ సారీ యంగ్ మ్యాన్,
లతతో నీ అఫైర్ నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. లేకపోతే లతతోనే నీ... చెప్పండి డాక్టర్, లత ఏమైంది అన్నాడు శ్రీమంత్ అసహనంగా. లతా శివరావు ఇప్పుడు స్విట్జర్లాండ్లో ఉన్నారు. పుట్టబోయే పిల్లలకి ఇప్పటినుంచి మంచి స్కూళ్ల కోసం వెతుకుతున్నారేమో. డాక్టర్ అన్నాడు శ్రీమంత్. ఆగండి ఆగాడు డాక్టరు. శ్రీమంత్ మొహం ఎర్రబడిపోయింది. తల వంచుకుని అరచేతుల వైపు చూసుకుంటున్నాడు. హఠాత్తుగా అతని దృష్టి తన చూపుడు వేలు మీద పడింది. నొక్కి చూసుకున్నాడు. వెంటనే అణువును భేదించగలిగిన శాస్త్రజ్ఞుడిలా అతని మొహం వెలిగిపోయింది. డాక్టర్, సారీ బాస్, ఇంక నాటకం చాలు, జరిగింది చెప్పండి అన్నాడు. బాస్ బాస్ అన్నాడు సుదర్శనం. ఎస్ బాస్, శ్రీమంతును బఫూన్ చేసి చిన్న నాటకమాడారు మీరు. ఇంటర్వెల్కి ముందే క్లైమాక్స్ కనిపెట్టేశాను నేను. తల వెనక్కి వాల్చి నవ్వాడు సుదర్శనం. స్మగ్లర్ల ముఠాకి బాస్. నిర్మలంగా కనపడుతోంది ఆ నవ్వు. శ్రీమంత్కి మనసు పాడైపోయింది. మృదువుగా ఎప్పుడూ నవ్వుతూ ఎంతో అభిమానంగా మాట్లాడే డాక్టర్ సుదర్శనం ఇంటర్నేషనల్ క్రూక్. ఇక ప్రపంచంలో మంచితనం ఎక్కడ మిగిలింది? నిన్ను అభినందిస్తున్నాను శ్రీమంత్. ఎలా కనిపెట్టేశావు ఇంత త్వరగా? పిడికిలిని మూసి చూపుడు వేలు మాత్రం ముందుకు చాపి పిస్టల్లా చేసి గురిపెట్టాడు శ్రీమంత్. అన్నాడు సుదర్శనం నవ్వుతూ. నిన్ననేనా? అవును, నిన్ననే అన్నాడు శ్రీమంత్. నిన్న శివరావు ఇంటి మేడ మీద ఆ గదిలో కన్సీల్డ్ స్పీకర్ల కోసం తడుముతున్నప్పుడు చూపుడు వేలికి మేకు గుచ్చుకుంది. అదింకా తగ్గలేదు. ఈ ఒక్క ఆధారం లేకపోతే, మై గాడ్, నేను మీ 3 సంవత్సరాలు కదా ఇంకో గంటసేపు నమ్మేవాణ్ణే. గంటసేపేనా? ఎస్ బాస్, అంతకంటే ఎక్కువసేపు నన్ను ఫూల్ చేయలేరు ఎవ్వరు. గుడ్, ఇది నీకు పెట్టిన చివరి పరీక్ష. డిస్టింక్షన్తో పాస్ అయ్యావు. లెట్ us షేక్ హ్యాండ్స్. నిన్ను నా ఆర్గనైజేషన్కి చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ చేయాలని ఉంది. థ్యాంక్ యూ బాస్ అన్నాడు శ్రీమంత్. అతనికి ఆనందం ఆపుకోవటం కష్టంగా ఉంది. కాని అతని మనసులో సన్నటి బాధ కూడా. శాంతి దూతలా కనపడే ఈ డాక్టరా ఇన్ని ఘోరాలు చేస్తోంది? ఎవరితోనన్నా చెప్పినా నమ్మరు. పద అన్నాడు సుదర్శనం. శ్రీమంత్ మాట్లాడలేదు. ఇద్దరూ బయటికి నడిచారు. తెల్లటి అంబాసిడర్ కారు ఆగి ఉంది బయట. శ్రీమంత్ స్టీరింగ్ దగ్గర కూర్చుని స్టార్ట్ చేశాడు. ఎక్కడికో అని అడగలేదు. మౌనంగా ముందుకు పోనిచ్చాడు కారు. అవుట్ హౌస్లో టాయిలెట్లోని కమోడుని కాలుతో పక్కకి నెట్టగానే నేల ఒక చదరం మేర పక్కకి జరిగింది. లోపలికి మెట్లు కనపడ్డాయి. శ్రీమంత్ లోపలికి దిగాడు. అతని వెనకనే జాగ్రత్తగా తను కూడా దిగాడు సుదర్శనం. ఒక 10 మెట్లు దిగిన తర్వాత మార్గం సమతలంగా మారింది. తను ఎన్ని అడుగులేస్తున్నాడో లెక్క పెడుతున్నాడు శ్రీమంత్. 1, 2, 3, 4, 20, 50, 100, 904 అంటే అవుట్ హౌస్ నుంచి దాదాపు 300 గజాలు నడిచారన్నమాట. ఎటువైపు వెళుతున్నారో మాత్రం తెలియటం లేదు. బహుశా ఉత్తరం వైపు వెళుతున్నారేమో అనిపిస్తోంది. ఇన్స్టింక్ట్ కావచ్చు. వేల కొలది మైళ్లు ఎగురుతూ వలస వెళ్లే పక్షులకు దారి కనుక్కునే ఇన్స్టింక్ట్ ఉన్నట్టు మనుషులకు కూడా కనుబొమల మధ్య అయస్కాంత లక్షణాలు కలిగిన అతి సూక్ష్మమైన అవయవం ఉందని కనుగొన్నామంటున్నారు శాస్త్రజ్ఞులు ఈ మధ్య. అది నిజమేనా? దాని ప్రభావం వల్లనే ఉత్తరం వైపు నడుస్తున్నట్లు అనిపిస్తోందా? ఏమో. నిజమే అని రూఢి అయిపోయింది కొద్ది క్షణాల్లో. మళ్లీ మెట్లు వచ్చాయి. ఎక్కుతున్నారు. చివరి మెట్టు మీద ఆగాడు సుదర్శనం. అది శివరావు రూముకి వెళ్లే తోవ అయి ఉండాలని గ్రహించాడు శ్రీమంత్.
వెల్ మై బాయ్, నువ్వు ఇవాళ నుంచి నా చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్వి. ఇప్పుడు నీకు ఒక పని అప్పగిస్తాను. ఇది నీ మొదటి అసైన్మెంట్ అంటూ జేబులోంచి 2 రివాల్వర్లు తీశాడు సుదర్శనం. ఒకటి శ్రీమంత్కిచ్చి రెండోది తన చేతిలో ఉంచుకున్నాడు. శివరావు గదిలో ఉంటాడు. షూట్ చేయాలి అతడిని. చాలా సులభం యంగ్ మ్యాన్, 2 సెకండ్ల పని, కమాన్. చల్లగా నవ్వుతున్నాడు సుదర్శనం. అతని చేతిలోని రివాల్వరు తన వీపుని గురి చూస్తోందని తెలుసు శ్రీమంత్కి. పైకి నడిచాడు శ్రీమంత్. శివరావుని చంపాలిట తను. కోపంతో, ఆవేశంతో కాదు, కోల్డ్ బ్లడెడ్గా కుట్ర పన్నినట్లు గురిచూసి కాల్చి చంపాలిట. శివరావు వీపు కనపడుతోంది. షూట్ అన్నాడు సుదర్శనం నవ్వుతూనే. శ్రీమంత్ రివాల్వర్ గురిచూసి సందేహంగా ఆగాడు. సుదర్శనం నవ్వాడు పెద్దగా. బాంబే హైరోడ్డులో కానిస్టేబుల్ నాదూరాంని గుళ్ళులేని పిస్టల్తో ఉత్తుత్తిగా కాల్చినట్లు కాదు, నిజంగా కాల్చు. నివ్వెరపోయి చూశాడు శ్రీమంత్. ఏమిటి మీరనేది? పోలీసు డిటెక్టివ్ శ్రీమంత్, నువ్వు పోలీసుల్లోంచి వచ్చేసి నా గ్యాంగులో నిజంగా చేరిపో. అంతేగాని ఇలా నాటకాలు. చటుక్కున లేచి నిలబడ్డాడు శ్రీమంత్. శ్రీమంత్, పోలీసులంటే నాకు చాలా చిన్న చూపు ఉండేది నిన్ను చూడకముందు. సుదర్శనం నవ్వుతూనే మాట్లాడుతున్నాడు. కాని అతని కళ్ళు శ్రీమంత్ కదలికలని జాగ్రత్తగా గమనిస్తున్నాయి. పులిని ఆడించేవాడు అనుక్షణం దాన్ని మూడ్స్ గమనిస్తున్నట్లు. శ్రీమంత్ సుదర్శనం చెప్పేదంతా వింటూనే ఉన్నాడు. అతడి మనసు మాత్రం చిత్రంగా మారిపోయిన పరిస్థితిని అంచనా వేస్తుంది. తను పోలీసు డిటెక్టివ్నని ఇతను గ్రహించేశాడా? ఎలా బయటపడిపోయాడు తను? ఇన్నాళ్ళు తను ఆడిన నాటకం దండగేనా? యంగ్ మ్యాన్, అప్సెట్ అయిపోకు. నీకు చాలా సామర్థ్యం ఉంది, శక్తి ఉంది, తెలివి ఉంది, స్పోర్ట్స్ మ్యాన్వి, చక్కటి నటుడివి. ఇన్ని ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ పెట్టుకుని పోలీసు డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ 500-600 బేసిక్ శాలరీ, దానిమీద కరువు బత్యము కలిసి 1000 దాటకపోతే నెల నెల అరుగులు చేస్తూ చస్తూ బ్రతకటానికి తగవు. కమాన్, నాతో చేరిపో. శ్రీమంత్ మెదడు పదునుగా ఆలోచిస్తోంది. నవ్వాడు సుదర్శనం. ఇంకా నాటకం ఆడాలనే చూస్తున్నావా? నా దగ్గర మాత్రం వద్దు ప్లీజ్. టైము, ఎనర్జీ 2 వేస్ట్. ఇన్నాళ్ళు గమనించా, నువ్వు మంచి నాటకాల రాయుడువని సర్టిఫికెట్ ఇచ్చానుగా. ఇంక చాలు. బ్రిలియంట్గా ఆడావు నాటకం. వీధి కొట్లాట, నిన్ను జైల్లో పెట్టడం, నువ్వు కానిస్టేబుల్ని కొట్టడం, మహేష్ గాడిని ఇంప్రెస్ చేయటం, శివరావు ఇంట్లో ప్రవేశం, బాంబే హైరోడ్డు మీద కానిస్టేబుల్ నాదూరాంని గుళ్ళులేని తుపాకీతో కాల్చటం. వారెవా, కుర్రాళ్ళు స్కూల్లోకి వేసిన నాటకంలా ఉంది. జేమ్స్ బాండ్ సినిమాలు చూసి చూసి అలా చెయ్యబోతున్నారు కుర్రాళ్ళు. శ్రీమంత్, నాలాంటి వాళ్ళని చూసే క్రైమ్ పిక్చర్లు తీస్తారు. క్రైమ్ పిక్చర్లు చూసి నీలాంటి వాళ్ళు ఏదేదో చెయ్యబోతారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు. నిశితంగా చూస్తున్నాడు శ్రీమంత్. నీ నటనా సామర్థ్యం ఇంకాస్త టెస్ట్ చేసి చూడాలనే మృదులతో ఇంకో రంగం ఎక్స్ట్రాగా కల్పించాను. మృదుల దొరికాక ఈ ముసలాడితో ఏం పని అనుకుంటున్నావా? నో ఫన్నీ. మృదుల ఆస్తి అంతా నా చేతిలో ఉంది. నేను ఓకే అనకుండా చిల్లిగవ్వ రాదు. అందుకే నువ్వు నాతో చేరిపోవాలి. అతను నేరస్తుడని తెలిసినా, అతను తన ప్రత్యర్థి అని గుర్తుండినా, అతని వైపు ఒక్క క్షణం సేపు గౌరవ పురస్కారంగా చూడకుండా ఉండలేకపోయాడు శ్రీమంత్. క్రిమినల్ బుర్రే కావచ్చు ఇతనిది, కాని జీనియస్ ఇతను. ఈ తెలివి అంతా వక్ర మార్గాన పోకుండా సరైన పద్ధతిలో ఉపయోగించి ఉంటే తప్పకుండా ఇతని వల్ల ప్రపంచానికి చాలా మేలు జరిగి ఉండేది. ఈ నాటకానికి ముగింపు ఏమిటి అన్నాడు శ్రీమంత్. 1 కాదు 2 ముగింపులు ఆలోచించి పెట్టాను. నీ చాయిస్. 1 నాతో చేరిపోవటం. 199 వంతులు ఇదే జరుగుతుంది. నా మీద నాకు చాలా నమ్మకం ఉంది.
అందుకే ఓపిగ్గా ఇన్నాళ్ళు నీ బాలానందం నాటకాన్ని భరించాను. రెండోది, మే గాడ్ ఫర్బిడ్, అలా జరగకూడదని ఆశిస్తున్నాను. నాతో చేరకపోతే ఈ ప్రపంచమనే స్టేజ్ నుంచి నీ పాత్ర నిష్క్రమిస్తుంది. ఆయన చేతిలో రివాల్వరు శ్రీమంత్ వీపులో గుచ్చుకుంటోంది. ఇంతసేపు శివరావు చలనం లేకుండా అలాగే కూర్చున్నాడు కుర్చీలో. ఆయన వెనక్కి తిరిగి చూడను కూడా లేదు. చాలా అసహజంగా ఉంది ఆయన ప్రవర్తన. పరీక్షగా చూశాడు శ్రీమంత్. ఆయన భంగిమ మామూలుగా లేదు. ఏమైంది శివరావుకి అంటూ ఒక్క అంగలో ఆయన్ని దాటేసి చటుక్కున కూర్చుండిపోయాడు శ్రీమంత్. ఇప్పుడతని రివాల్వరు సుదర్శనాన్ని గురిచూస్తోంది. కంప్యూటర్ లాంటి అతని మెదడు ఒక్క క్షణంలో ఎన్నో విషయాలు గమనించింది. శివరావు కణతల దగ్గర నుంచి రక్తం కారి గడ్డకట్టిపోయి ఉంది. అప్పటికే ఆయన్ని చంపేశారు ఎవరో. శ్రీమంత్ తుపాకీ, సుదర్శనం తుపాకీ ఒకే అరక్షణంలో పేలాయి. తుపాకీ కాల్చగానే చటుక్కున కూర్చుండిపోయాడు శ్రీమంత్. సుదర్శనం తుపాకీ గుండుని శివరావు శవం ఆపింది. గుండు తగలగానే శవం జీవం లేని చలనంతో కొద్దిగా కదిలి పక్కకి వాలిపోయింది. కొంతమంది చనిపోయిన తర్వాత కూడా ఇతరులకు మంచి చెయ్యగలరు అనుకున్నాడు శ్రీమంత్. అతను పేల్చిన తుపాకీ గుండు సుదర్శనం చేతి మణికట్టుని తగిలింది. తుపాకీ వదిలేసి చటుక్కున ఒక్క అంగవేసి రహస్య ద్వారంలో నుంచి మాయమైపోయాడు డాక్టర్. అతని వెంట పరిగెత్తాడు శ్రీమంత్. ఈ నరరూప రాక్షసుడు ఇంకా బతకకూడదు. హీ ఈజ్ టు డై, హీ ఈజ్ టు డై అంటూ రివాల్వర్ పట్టుకుని మెట్లు ఎక్కేస్తోంది మృదుల. మృదుల, ఆగు, ఆగమంటున్నాను, వినపడుతోందా అంది లత గద్దింపుగా. అచ్చం స్నేహలత గొంతు. అదే గద్దింపు, అదే అధికారం. లత చకచక మెట్లు ఎక్కేసి మృదులను దాటుకుంటూ శివరాం రూమ్ దగ్గరికి వెళ్ళిపోయింది. మృదుల, చెబుతోంది అర్థమవుతుందా? ఆగు, ఆవేశం తగ్గించుకో. గది తలుపులు తీసి లోపలికి చూసింది లత. చూసి నిశ్చేష్టురాలైపోయింది. కుర్చీలో శివరావు శవం, నుదుటి పక్కనంతా రక్తం. శ్రీమంత్ తుపాకీ పట్టుకుని నేలమాళిగలాగా ఉన్న తలుపులోంచి దిగిపోతున్నాడు. అంతకుముందే ఆ దారి నుండి పారిపోయిన సుదర్శనాన్ని లత చూడలేదు. గుండెలు పిండేసినట్లయింది లతకి. శ్రీమంత్, శ్రీమంత్, తన శ్రీమంత్ హంతకుడా? వెంటనే గది తలుపులు లోపల నుంచి మూసేసింది. అతని పద్ధతులు, అతని మాటలు, అతని నిర్లక్ష్యం అన్నీ సినిమా రీలులాగా గిర్రున తిరిగాయి లత కళ్ల ముందు. ఇప్పుడు ఒక మనిషిని అతను హత్య చేయటం కూడా స్పష్టంగా చూసింది తను. హత్యకు శిక్ష ఏమిటి? ఉరి. శ్రీమంతుని ఉరితీస్తారా తను బతికుండగానే? దేవుడా, అలా వీల్లేదు. అతనిలో ఇన్ని అవలక్షణాలున్నాయని తెలిసినా తనకి అతని మీద అభిమానం అలాగే మిగిలి ఉండటానికి కారణమేమిటి? దాన్నే ప్రేమ అంటారా కవులు, రచయితలు? ఆ క్షణంలో ఒక స్త్రీ, కేవలం ఒక స్త్రీ మాత్రమే చెయ్యగల త్యాగం చేసేసింది లత. ఆదిశక్తి అంశని, సముద్రమంతటి హృదయ వైశాల్యాన్ని, ఆకాశమంతటి ఔన్నత్యాన్ని, భూమాతకున్నంతటి క్షమని, అలవి కానంత తెగువని తనలో ఇముడ్చుకోగలిగిన స్త్రీజాతికి ప్రతీక లాంటి లత 4 అడుగులు ముందుకు వేసి, ఇది ముందడుగా వెనకడుగా ఏమో తనకే అర్థం కావడం లేదు, 4 అడుగులు వేసి నేల మీద పడి ఉన్న రివాల్వర్ అందుకుంది. ఆ క్షణంలో ఆమెకి శివరావుని శ్రీమంత్ చంపలేదని తెలియదు. అతను పోలీస్ ఆఫీసర్ అని తెలియదు. ఆ రివాల్వరు సుదర్శనంది అని తెలియదు. అది శ్రీమంత్ రివాల్వరు అన్న భావనతోనే, అతను హత్య చేసి ఉంటాడన్న భావనతోనే, అతన్ని రక్షించాలన్న భావనతోనే ఆ రివాల్వర్ అందుకుని దానిమీద వేలిముద్రలేవీ లేకుండా కొంగుతో తుడిచేసి దాన్ని చేతుల్లో పట్టుకుని అబలలాగా, నాజూగ్గా, సుకుమారంగా, సున్నితంగా కనపడే ఒక అమ్మాయి అవసరం వస్తే ఎంత సాహసంగా,
ఎంత బలమైన, తీవ్రమైన, ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుని నిర్భయంగా ప్రవర్తించగలదో నిరూపిస్తూ శివరావు శవం వైపు అడుగులు వేసింది. బయట తలుపులు దబదబా బాదుతోంది మృదుల. శివరావు వైపు నిశ్చలంగా చూసింది లత. ఆయన చేతిలో ఒక ఫోటో. అందులో స్నేహలత, మృదుల, శివరావు. దాని ఫ్రేమ్ తాలూకు అద్దం కూడా పగిలిపోయి ముక్కలై ఉంది. ఆయన కుటుంబ జీవితంలాగా. ఆప్యాయత కోసం, మంచితనం కోసం, మమకారం కోసం తప్పించిపోయిన ఆయన జీవితం అలా ముగిసిపోయింది. ఎప్పుడూ తనకి ఎంత కష్టమొచ్చినా నీళ్లు కార్చని లత కళ్ళు అన్నీ ఉండి అనాథలా బతికి అనాథలాగే చనిపోయిన ఆ మనిషి కోసం తడితడిగా అయిపోయాయి. తెరు ఫెడేల్మని తలుపు తెరుచుకుంది. రేగిపోయిన జుట్టుతో, అస్తవ్యస్తంగా అయిపోయిన బట్టలతో ముక్కుపుటాలు పెద్దవి చేసి రొప్పుతూ లోపలికి వచ్చేసింది మృదుల. ఏడి ఏడి ఆ పసుపు? శివరావుని చూసింది మృదుల. తర్వాత మెల్లిగా లతని, ఆమె చేతిలో రివాల్వర్ని చూసింది. వెంటనే ఆమె మొహంలో భావం మారిపోయింది. కసిస్తానే దుఃఖం చోటు చేసుకుంది. చంపేశావా? మా నాన్నగారిని చంపేశావా? నాన్నా, అమ్మా అని పెద్దగా కేకవేసి బిగ్గరగా ఏడవటం మొదలెట్టింది. సారీ మృదులా అంది లత నెమ్మదిగా. నాన్నా, 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 ఈ రాక్షసి మిమ్మల్ని చంపేసిందా? చెప్పండి నాన్నా, ప్లీజ్ మాట్లాడండి. నాకు భయమేస్తోంది నాన్నా, మాట్లాడండి. ఇంకెప్పుడు అల్లరి చెయ్యను, ప్లీజ్. శివరావు శవం తల దించుకునే ఉంది. హృదయ విదారకంగా ఏడుస్తోంది మృదుల. వెర్రిచూపు పడిపోయింది తనకి. జాలిగా చూస్తోంది లత. కింద హాల్లో అడుగుల శబ్దం వినపడింది. క్రింద శ్రీమంత్ నిలబడి ఉన్నాడు. పక్కనే నిలబడి ఉన్నాడు సుదర్శనం. శ్రీమంత్ చేతిలోని రివాల్వరు సుదర్శనం వీపులో గుచ్చుకుంటోంది. సుదర్శనం జుట్టు రేగిపోయి ఉంది. కాని ఆయన మొహం మాత్రం ఇంకా ప్రసన్నంగానే ఉంది. తలెత్తి మేడపైకి చూశాడు. ఎవరు? లత. హౌ ఆర్ యు మై చైల్డ్? సంభ్రమంగా చూస్తోంది లత. డాక్టర్ గారిని తుపాకీతో బెదిరిస్తున్నాడేమిటి శ్రీమంత్? శివరావుని హత్య చేయడంతో ఆగడా ఇతను? ఇతని ఆగడాలకి అంతం లేదా? గొంతు తడారిపోయింది లతకి. వెంటనే బోట్ల టకటకలు. 6 మంది కానిస్టేబుల్స్ పరిగెత్తుకు వచ్చారు. వెనకాతలే ఒక ఇన్స్పెక్టర్ లోపలికి వచ్చాడు. అందరూ చేతులెత్తండి. మేడం, ఆ రివాల్వర్ కింద పెట్టేయండి, క్విక్ అన్నాడు ఇన్స్పెక్టరు లతతో. శివరావు గారిని నేనే చంపాను అంది తడబడుతూ. ఆమె చూపులు శ్రీమంత్ వైపే కేంద్రీకృతమై ఉన్నాయి. నిజం చెప్పేయద్దన్నట్లు అతన్ని ప్రాధేయపూర్వకంగా చూస్తోంది. శ్రీమంతే హత్య చేశాడని ఇప్పుడు పూర్తిగా నమ్మకం కలిగింది. ఇన్స్పెక్టర్ శ్రీమంత్ దగ్గరకొచ్చి స్మార్ట్గా శాల్యూట్ చేశాడు. తల పంకించాడు శ్రీమంత్. లత తెల్లబోయి చూస్తోంది. పోలీస్ ఇన్స్పెక్టర్ అతనికి శాల్యూట్ చేయడమేమిటి? ఆమె ఆశ్చర్యాన్ని గమనించాడు సుదర్శనం. చల్లగా నవ్వాడు. ఆశ్చర్యపడుతున్నావా డియర్? మీట్ పోలీస్ డిటెక్టివ్ శ్రీమంత్, క్రైమ్ బ్రాంచ్. శ్రీమంత్? తన శ్రీమంత్ పోలీస్ డిటెక్టివా? రౌడీ గోండా కాడా? తనతో ఈ విషయం ఇన్నాళ్ల నుంచి చెప్పకుండా ఫూల్ చేశాడా? సంతోషం, కోపం, అలక అన్నీ ఒక్కసారిగా కలిగాయి లతకి. వెంటనే ఇంకో సంగతి గుర్తొచ్చింది. అతనే హత్య చేశాడని పొరబడి నేరం తన మీద వేసుకుంది. ఇప్పుడెలా? వెంటనే ఆదుర్దాగా చూస్తూ, శ్రీమంత్, శివరావు గారిని నేను చంపలేదు అంది. తెలుసు అన్నాడతను నవ్వుతూ. తదేకంగా లతని చూస్తున్నాడు అతను. చెయ్యని నేరాన్ని తన మీద వేసేసుకుందా లత? ఎవరికోసం? తనని రక్షించడం కోసమా? అంత తీవ్రమైన ఇష్టముందా తనంటే? ప్రాణాలైనా పణంగా పెట్టేంత ప్రేమ ఉందా తనంటే? ఇంకేం కావాలి ఈ జీవితానికి? అతని చూపుల్ని తట్టుకోలేక అప్రయత్నంగానే పమిట సవరించుకుని కనురెప్పలు దించుకుంది లత.
త్యాగం త్యాగం చెయ్యబోయావా మై చైల్డ్? ఈ కుర్రాడి మీద అంత మనసుందా నీకు? అందుకే అబద్ధాలాడుతున్నావా? వెల్ వెల్, అబద్ధాలు చెప్పినా అతికెట్లుండాలమ్మా. ఈ గేటుగడితో కలిసి ఉంటే అబద్ధాలు సగం నిజాలు చెప్పటం బాగా అలవాటవుతుందిలే అన్నాడు సుదర్శనం. లతకి చిత్రంగా ఉంది. తను అబద్ధం చెప్పిందని శ్రీమంత్, సుదర్శనం తక్షణం ఎలా గ్రహించేశారు? అసలు సుదర్శనాన్ని పోలీసులు ఎందుకు చుట్టుముట్టి ఉన్నారు? ఆమె మొహంలో భావాలు పుస్తకంలో అలా చదివేశాడు శ్రీమంత్. సింపుల్. నువ్వు శివరావు గారిని ఇప్పుడే చంపానన్నావు. కాని ఆయన చనిపోయి కనీసం 2-3 గంటలైనా ఉండాలి. శరీరంలో రిగోర్ మార్టిస్ ప్రారంభమైంది. తర్వాత గుమ్మం దగ్గర నుంచి ఆయన్ని కాల్చానన్నావు. ఆయన కణత మీదుండిన గాయాన్ని చూస్తే అది చాలా దగ్గర నుంచి, అంటే దాదాపు రివాల్వర్ని కణతకి ఆనించే కాల్చినట్లు అర్థమవుతోంది. అది ఆత్మహత్య అని గ్రహించవచ్చు అనుభవమున్న వాళ్ళు ఎవరైనా. నాకు పోలీస్ డిటెక్టివ్గా ఇలాంటి విషయాల్లో చాలా అనుభవం ఉంది. మన డాక్టర్ గారికి కూడా స్మగ్లర్గా, గ్యాంగ్ లీడర్గా, ఘరానా దొంగగా, హంతకుడిగా ఇలాంటి విషయాల్లో చాలా అనుభవమే ఉంది. అందుకనే మా ఇద్దరికీ కూడా నువ్వు చెబుతున్నది నిజం కాదని తెలిసిపోయింది అన్నాడతను. నిర్ఘాంతపోయింది లత. ఇది నిజమా? చందమామల చల్లగా తెల్లగా నవ్వుతుండే ఈ డాక్టర్ సతతం ఎదుటివాళ్ల బాగు కోసం, వాళ్ల సంతృప్తి కోసం ఆరాటపడిపోతున్నట్లు కనపడే సుదర్శనం స్మగ్లరా, గ్యాంగ్ లీడరా, హంతకుడా? నమ్మశక్యం కాకుండా ఉంది. దేవుడే రాక్షసుడు అని చెప్పి నమ్మమన్నట్లుంది. పొరపడ్డావు మై బాయ్ అన్నాడు సుదర్శనం తాపీగా. నేను స్మగ్లర్ని, గ్యాంగ్స్టర్ని, ఘరానా దొంగని కావచ్చు, కాని నిశ్చయంగా హంతకుడిని మాత్రం కాను. అది నా పద్ధతికి వ్యతిరేకం. మరి రాముల్ని ఎవరు చంపారు? అంది లత. తనకి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అర్థమవుతోంది. నేను మాత్రం చంపలేదు. జయదేవ్ తొందరపడి అతన్ని దారుణంగా చంపేశాడు. నే చెప్పలేదు, అతనికి సహనం తక్కువ. రాములు రహస్యాలని కొన్ని నీతో చెప్పడానికి ప్రయత్నించగానే అతన్ని భీముడు కీచకుడిని చంపినట్లు చంపేశాడు. మరి ఇప్పుడున్న రాములెవరు? రాములు తమ్ముడు. ఇద్దరూ కమల పిల్లలు. ఇతను ఎన్నాళ్ళు వాళ్ల ఇంట్లోనే ఉండేవాడు. రాములు చనిపోగానే ఇతన్ని తెచ్చి ఆ ప్లేసులో ఉంచమన్నాను. చాపకి నీళ్లల్లో ఈదటం వచ్చినట్లు ఈ తమ్ముడికి ఎలా నడుచుకోవాలో చెప్పకుండానే అర్థమైపోయింది. రాములు కన్నా తెలివైనవాడు. పత్రికా విలేకరుల ప్రశ్నలకి ఓపిగ్గా జవాబులు చెబుతున్న పరాయి దేశపు ప్రెసిడెంటులా హుందాగా మాట్లాడుతున్నాడు సుదర్శనం. నేరస్తుడిగా కనపడటమే లేదు. ఆయన వైపు నిర్నిమేషంగా చూస్తూనే ఉంది లత. ఈయనేనా తనని హోటల్ బంజారాకి తీసుకెళ్లి ఆప్యాయంగా ఐస్ క్రీములు తినిపించి, మాటలు చెప్పి, జోకులు చెప్పి మనసు సేదతీరేలా చేసిన సుదర్శనం? మృదుల ఎంత అల్లరి చేసినా భరించిన సుదర్శనం ఇతనేనా? సుదర్శనం కళ్ళు ఇంకా దయగానే కనపడుతున్నాయి. కానీ ఇది నిజం. తను గూండా అని భ్రమపడ్డ శ్రీమంత్ పోలీసు ఉద్యోగమా? చాలా ఉత్తముడు అని తను గౌరవించిన సుదర్శనం ఘరానా దొంగనా? ఇంకా ఈ లెక్కన ఎవర్ని నమ్మొచ్చు? ఇన్స్పెక్టరు సుదర్శనం చేతికి బేడీలు వేశాడు. లత వైపు వాత్సల్యంగా చూశాడు సుదర్శనం. నువ్వు చాలా ధైర్యస్తురాలివి అని తెలుసు లత. అందుకే నిన్ను బెదరకొట్టాలని కొద్దిగా సరదా కలిగింది. అంతే. నీ మీద నాకు కోపమే లేదు. మృదుల కొన్ని ప్రాక్టికల్ జోక్స్ చేస్తే నేను ఇంకొన్ని చేశాను. చిన్న ఆట, దట్సాల్ అని ఆగి ఐయామ్ సారీ లత అన్నాడు. లత ఏదో అనబోయి మానేసింది. ఏమిటి అడగాలనుకుంటున్నావు యంగ్ మిస్ అన్నాడాయన నవ్వుతూనే. ఆ ఆకుపచ్చటి మనిషి నవ్వాడు సుదర్శనం. అతను కేరళలో టెల్లీచెర్రీ అనే ఊళ్ళో ఉంటాడు.
ఆ ఊళ్ళో ఉండే తియ్యా కుటుంబాల వాళ్లందరూ సర్కస్నే వృత్తిగా స్వీకరిస్తారు చాలా వరకు. అతని పేరు నందన్. సర్కస్లో బఫూన్గా పనిచేసేవాడు ఒకప్పుడు. డ్రెస్ అంచులకి జింక్ సల్ఫేడ్, రేడియం పూత ఉన్న జిప్పు కుట్టించి నీ కిటికీ బయట సర్కస్ ఫీట్లు చేసేవాడు. ఆ పూత ఉన్న జిప్పు ఆకుపచ్చగా మెరుస్తూ కనపడేది, అంతే. మరి మంచాలు తిరగటం, గదిలో మృదుల పడుకుని ఉండగానే బయట మళ్లీ అతడితో పాటు ఇంకో మృదుల కనపడటం. మెట్ల దగ్గర ఉన్న రైలింగ్ నానుకుని విశ్రాంతిగా నిలబడ్డాడు సుదర్శనం. నవ్వుతూ చేతులకు ఉన్న బేడీలు చూసుకుని అన్నాడు, మృదుల గది కిందే ఇంకో అండర్ గ్రౌండ్ రూమ్ ఉంది. మీ ఇద్దరి మంచాల కింద ఉన్న స్విచ్ నొక్కితే ఆపళంగానే లోపలికి దిగిపోతుంది. అప్పుడు ఇంకో స్విచ్ నొక్కితే వ్యతిరేకమైన దిశలో తిరుగుతుంది. చాలా సింపుల్. రైలు ఇంజిన్ని తిప్పడానికి కొన్ని స్టేషన్లలో బావి లాంటిది ఉంటుంది, చూసావా? అదే సిద్ధాంతం మీద చెయ్యొచ్చు. అలాగా. ఆ గదిలోనేనా మీరు రోజు రాత్రిపూట మృదులకి LSD ఇచ్చి జంకీగా మార్చింది? అన్నాడతను కటువుగా. వెల్ మై బాయ్, మృదులని LSD, హెరాయిన్, మార్జియాను ఇవన్నీ అలవాటు చేసుకోమని నేను చెప్పలేదు. తనే కాలేజీలో సరదా కోసం ఆ మత్తు ఇంజెక్షన్లు అవి తీసుకోవటం అలవాటు చేసుకుంది. ఆమె అష్టకష్టాలు పడి రహస్యంగా ఎక్కడి నుంచో డ్రగ్స్ కొనుక్కుని తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఆ అండర్ గ్రౌండ్ రూంలో ఆమెకి కావలసినంత సప్లై ఉంచమని చెప్పాను జయదేవికి. ఆమె హద్దుమీరిపోయి అపరిమితంగా వాటిని వాడటం మొదలెట్టింది. అందువల్ల ఆమెకి మనసు చెలించి పిచ్చిదయింది. ఆ డ్రగ్స్కి బానిసైపోయింది. ఆ అండర్ గ్రౌండ్ గదిలోకి వెళ్లటం కోసం మీ చుట్టూ పెంపుడు కుక్కలా తిరిగేది. మీరెక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టేది. అవునా? శ్రీమంత్ ఆయన వైపు అసహ్యంగా చూశాడు. ఇక రెండో మృదుల సంగతి, మేడం టస్సాడ్స్. పేరు విన్నావా లత? అన్నాడు సుదర్శనం. లత తల అడ్డంగా ఊపింది. అక్కడ మైనంతో గొప్ప గొప్ప వాళ్ల విగ్రహాలు చేసి మ్యూజియంలో ఉంచుతారు. అత్యంత సహజంగా ఉంటాయి అవి. అంత సహజంగానూ మైనం బొమ్మలు తయారు చేయగలవాడు స్విట్జర్లాండ్లో ఒకటి దొరికాడు. క్రితంసారి మేము హాలిడేకి ఆల్ప్స్కి వెళ్ళినప్పుడు మృదుల బొమ్మ చేయించాను. అది నిన్ను బెదరకొట్టడానికి పనికి వస్తుందని తెలీదు. అప్పట్లో ఆ బొమ్మ మంచం మీదుండగా మాటలు గోడల్లో ఉన్న స్పీకర్లలో నుంచి వినపడ్డాయి నీకు అని నవ్వాడు సుదర్శనం. చూసావా లత, ఈ లోకంలో జనాన్ని ఫూల్ చేయటం చాలా తేలిక. నీలాగా చదువుకున్న అమ్మాయే కళ్ల ముందు కనపడుతున్నదేమిటో అర్థం కాక అతీత శక్తులేమో అని కూడా భ్రమపడిందంటే ఇంకా తక్కిన మూఢ ప్రజని మోసం చేయడం ఎంత సులువు. అతీత శక్తులు, దెయ్యాలు, భూతాలు, మై గాడ్, ఎంత వెనక్కిపోతుంది ఈ లోకం. మళ్ళీ నవ్వాడాయన. ఆ సమయంలో శివరావు శవం ఉన్న చక్రాల కుర్చీ ఉన్నట్లుండి కదలటం మొదలెట్టింది. కుర్చీ మెట్ల దాకా మెల్లిగా దొర్లుకుంటూ వచ్చి తర్వాత హఠాత్తుగా ఆగిపోయి అతి వేగంగా సుదర్శనం మీద పడింది. కను మూసి తెరిచేంతలో సుదర్శనం నేల మీదున్నాడు. అతని మీద శివరావు శవం. శివరావు మెడలో ఆయన పెంపుడు పాము. పాముని మెడలో వేసుకున్న భోళాశంకరుడిలా ఉన్నాడు శివరావు. సుదర్శనం బాధగా ఒక్కసారే మూలిగాడు. ఆ తర్వాత మూలుగుతో పాటు చలనం కూడా ఆగిపోయింది. పడటంలో మెడ విరిగిపోయింది ఆయనకి. వెంటనే ప్రాణం పోయింది. దిగ్భ్రమ చెంది చూస్తూ ఉండిపోయారు అందరూ. ఆ కుర్చీ ఎలా దొర్లింది కిందకి? పైన రోదిస్తూ ఉన్న మృదుల ఆ కుర్చీని శోకావేశంలో తోసేసి ఉంటుందా? తన యజమాని మీదకు పాకపోయిన పాము చక్రాలను కదిలించి ఉంటుందా? లేక ఏది ఏమైనా తన కుటుంబాన్ని నాశనం చేసిన సుదర్శనాన్ని చంపి శివరావు ప్రతీకారం తీర్చుకున్నట్లు ఉంది ఆ దృశ్యం. విషాదంగా చూస్తోంది లత. శివరావు ఎందుకు ఆత్మహత్య చేసుకుని ఉంటాడు?
అప్పుడు ఆయన బెదిరింపు గుర్తొచ్చింది. 2 రోజుల్లోగా నీ అంగీకారం తెలపకపోతే. నిజమే, 3 రోజుల నుంచి ఆయనను తప్పించుకు తిరుగుతోంది తను. అందుకనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా? లత గుండె నీరైపోయింది. ఆ తర్వాత 4 రోజుల దాకా మామూలు మనిషి కాలేకపోయింది లత. 4 నెలల తర్వాత అతను పక్కన లేకపోతే తనకి క్షణం కూడా తోచదా? పెళ్ళయి 4 నెలలైనా ఇంకా విరహం తగ్గలేదా? నవ్వుకుంది లత. ఇంకా రాడేమి? ఉన్నట్లుండి చూపు హ్యాంగర్కి తగిలించి ఉన్న అతని యూనిఫామ్ మీద పడింది. లతకి చిన్న చిలిపి ఆలోచన వచ్చింది. అది వేసుకుంటే ఎలా ఉంటుంది తను? బెడ్రూంలోకి వెళ్లి చీర, పరికిణి, జాకెట్టు విప్పేసి అతడి కాకీ షర్టు తొడుక్కుంది. ప్యాంటులో కాళ్ళు దుర్చి పైకి లాక్కోబోయే అంతలో హ్యాండ్సప్ అని వినపడిందొక గొంతు. అలా అంటున్న హ్యాండ్సమ్ మ్యాన్ ఎవరో తెలుసు లతకి. చటుక్కున చేతులెత్తేసింది నవ్వుతూ. వెంటనే ప్యాంటు కిందకి జారిపోయింది. అబ్బా ఛీ అంటూ సిగ్గుపడిపోతూ కుప్పపోసిన అందంలా కూర్చుండిపోయింది లత. ఒక అరగంట తర్వాత, అసలు సుదర్శనం మీద మీకెందుకు అనుమానం వచ్చింది? అంది లత చీర ఎక్కడ ఉందో వెతుక్కుంటూ. సుదర్శనం మీద కాదు, శివరాబు మీదే అనుమానం మాకు మొదటి నుంచి. ఎందుకని? అలా భ్రమ కలిగించాడు సుదర్శనం. తను పెద్ద మనిషిగా చలామణి అయిపోతూ తన ఇంటిలో మాత్రం అలాంటి వ్యవహారాలేవీ నడపకుండా, ఆధారాలేమీ దొరకకుండా జాగ్రత్తపడి శివరావు ఇంటిని తన హెడ్ క్వార్టర్స్గా చేసుకున్నాడు. ఆ అవిటి మనిషి, ఆ పిచ్చిపిల్ల ఇది గ్రహించలేకపోయారు. డ్రగ్స్ స్మగ్లింగ్, పురాతన శిల్పాల దొంగ ఎగుమతులు సుదర్శనం స్పెషాలిటీలు. పేషెంట్లకు కట్టిన బ్యాండేజీలో గంజాయి దాచి స్మగుల్ చేసేవాడు. సుదర్శనం ఎంతగా జనాన్ని ఫూల్ చేశాడంటే శివరావుకి ఫ్రెండ్ అయిన డిఎస్పీ గారు కూడా శివరావు మీదే దారుణంగా అనుమానపడిపోయి ఆచూకీ లాగడానికి నన్ను ఆ ఇంటిలో ప్రవేశపెట్టారు. తర్వాత అలా అలా గడియారం గంటలు కొట్టడం మొదలెట్టింది. ఉన్నట్లుండి సీరియస్గా అయిపోయారు ఇద్దరు. ఇవాళ్లే కదా మృదులను చూడటానికి వెళ్లాల్సింది అంది లత. అవును అన్నాడు సాలోచనగా. ఇంకెన్నాళ్ళు ఉండాలి మెంటల్ హాస్పిటల్లో? నిట్టూర్చాడు శ్రీమంత్. కొన్ని ప్రశ్నలకి జవాబులుండవు లత. లత మౌనంగా ఉండిపోయింది. మరో గంట తర్వాత ఇద్దరు జావా ఎక్కి ఎర్రగడ్డ వైపు సాగిపోయారు, పిచ్చాసుపత్రిలో ఉన్న మృదులను చూడటానికి. మృదులకి పూర్తిగా తగ్గిపోతే అందరం కలిసి కంచికి వెళ్లి అమ్మవారికి పూజ చేయిద్దామా? ఆశ్చర్యంగా లత మొహంలోకి చూశాడతను. కంచికా? అవును, కంచికి వస్తానని మొక్కుకున్నాను అంది లత. మృదుల మాటలు గుర్తొచ్చాయి శ్రీమంత్కి. కంచికి వచ్చిన వాళ్లని పునర్దర్శన ప్రాప్తిరస్తు అని దీవిస్తారు. మనం మళ్లీ కంచికి వస్తాం, మన కథ కంచికి చేరినప్పుడు. ఇప్పుడు లత కూడా. కంచికే అని ఎందుకు మొక్కుకున్నావు? సాధారణంగా మొక్కు అనగానే తిరుపతి గుర్తొస్తుంది కదా అందరికీ. ఎందుకో అనిపించింది నాకు. అంటే మృదులకి ఆరోగ్యం కుదుటపడి అందరూ మళ్లీ కంచికి రావాలని దైవ సంకల్పమేమో. లతని ప్రేమగా చూశాడు శ్రీమంత్. ష్యూర్, తప్పకుండా వెళదాం లత. లోపలికి నడిచారిద్దరు. వలపు సంకెళ్ళు నవల సమాప్తం. మళ్ళీ కలుద్దాం. సెలవు.